ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-18 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసుని ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలన అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటయే దేవుని చేతన ఏర్పరచబడితిరి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వాని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండున మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండును మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ పత్రికలో ఈ 4 అధ్యాయంలో గొప్ప గొప్ప విషయాలను పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైన జీవితం ఏంటో తెలుసా? పౌలు గారు విశ్వాసులు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాలో మరింతగా ఎదగాలని కోరుతూ అక్కడ అన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి గురించి పౌలు గారు ఆ యొక్క అంటే నేర్చుకున్న విధంగా జీవిస్తున్నారు. వారు వాక్యాన్ని నేర్చుకున్న విధంగా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని ప్రోత్సహిస్తున్నారు. దేవునికి ఇష్టమైన విధంగా జీవించటమే దేవుని చిత్తం. క్రైస్తవ జీవితం ఒక్కసారి మార్పుతో ముగియదు. ప్రతిరోజు దేవునిలో ఎదగాలి. ఒకసారి మనము బాప్తీసం తీసుకొని మారుమనసు పొంది వచ్చిన తర్వాత ప్రతి దినము కూడా అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళాలి. ఇక 3-5 వచనాల్లో గనక చూసుకుంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలేందంటే, ఆ దినాలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ పాప జీవితాలు ఏంటంటే, దేవుని చిత్తము మనం పరిశుద్ధతగా ఉండటం. అక్కడ జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం అనే విషయం మన శరీరాన్ని పవిత్రంగా, గౌరవంతో కాపాడుకోవాలి. దేవుని గురించి తెలియని వారిలా కోరికలకు లోబడిపోకూడదు. పరిశుద్ధతతో జీవించాలి. మన శరీరంలో మనం జీవిస్తున్నంత సేపు మన జీవితం మనది కాదు. దేవునికి చెందింది. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నారు. ఆయనే మనల్ని ఈ లోకంలోకి పంపించారు కాబట్టి, మనం ఆ పవిత్రతను కాపాడుకోవాలి. అలాగే 6-8 వచనాల్లో చూడండి, సహోదరుని మోసం చేయకూడదు. ఏ సహోదరులను ఎవ్వరం ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. ఎవ్వరిని మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. దేవుడు పరిశుద్ధతకు పిలిచాడు. కాబట్టి ఈ బోధన తిరస్కరిస్తున్నారు అంటే కేవలం మనుషులను తిరస్కరిస్తున్నారని కాదు. పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారంటే దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. ఏకంగా దేవుడినే తిరస్కరిస్తున్నట్టు. కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. దేవుని పిలుపు మన జీవితంలో పవిత్రతకు, నిజాయితీకి మరియు గౌరవాన్ని కోరుకుంటుంది. 9-12 వచనాల్లో సహోదర ప్రేమ మరియు కష్టపడి జీవించడం. తెస్సలోనిక విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అయినప్పటికీ ప్రేమించుకుంటున్నారు. చాలా చక్కగా ఉంటున్నారు. అయినా కానీ పౌలు గారు వారి ప్రేమ ఇంకా ఎక్కువగా పెరగాలనే కోరుతున్నారు. ప్రతి దినము కూడా క్రైస్తవ జీవితంలో ప్రేమలు పెరగాలే గాని ద్వేషాలు, పగలు లేకుంటే మోసాలు పెరగకూడదు.
అలాంటి పరిస్థితులు ఈ దినాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి. ప్రశాంతంగా జీవిస్తూ మన పనులు మనం చేసుకుంటూ కష్టపడి పనిచేయాలని కూడా ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారనమాట. అంటే ఇతరుల నుంచి మోసంతో దోచుకోవటాలు అవి కాకుండా మీ చేతి పనులు ఏదైతే దేవుడు అనుగ్రహించారో ఆ చేతి పనిని కష్టపడి పనిచేసి సంపాదించుకోమంటున్నారు. క్రైస్తవులు ప్రేమతో జీవించి బాధ్యతగా పనిచేస్తూ ఇతరులపై అనవసరంగా ఆధారపడకుండా మంచి సాక్ష్య జీవితాన్ని గడపమని తెలియపరుస్తూ ఉన్నారు. 13-18 వచనాలు చూసుకుంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె ఇదే గొప్ప విషయం. మరణించిన విశ్వాసుల గురించి నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. అక్కడేం జరిగింది అంటే, తెస్సలోనిక సంఘానికి అనేకమైన శ్రమలొస్తూ ఉన్నాయి. ఆ శ్రమల కాలంలో అనేక మంది విశ్వాసులకు భయంకరమైనటువంటి మరణం సంభవించింది. కాబట్టి ఆ సంభవించినటువంటి మరణాన్ని బట్టి విశ్వాసులు చాలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నారంట. అందుకే పౌలు గారు మరలా ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ మరణించిన విశ్వాసుల గురించి తెస్సలోనిక సంఘము ఉన్నటువంటి అక్కడున్న విశ్వాసులు దుఃఖంలో మునిగిపోకూడదని పౌలు గారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడని మనం నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువారిలో నిద్రించిన వారిని కూడా దేవుడు తనతో తీసుకొస్తాడని నిరీక్షణ మనకుంది. క్రీస్తులో ఉన్న వారికి మరణం అంతిమ ముగింపు కాదు. మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారిని నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొనొస్తారు. మీరు ఏడవకండి, మీరు బాధపడకండి. చనిపోయిన వారందరిని దేవుడు మరలా ఆయన తీసుకొని ఆయన మరలా రెండో రాకడలో వస్తున్నారని మీరు నమ్ముతున్నారు కదా! ఆయన వచ్చినప్పుడు మరలా వాళ్ళందరిని తీసుకొనొస్తారు. మళ్ళీ మనందరం వాళ్ళందరిని చూస్తామని చెప్తూ ఉన్నారు. ఇంకను 15, 17 వచనాల్లో యేసుక్రీస్తు వారు స్వయంగా పరలోకం నుండి దిగివస్తారు. క్రీస్తు ప్రభువులో మరణించిన వారే మొదట లేస్తారు. తర్వాత జీవించి ఉన్న విశ్వాసులు వారితో కూడా కలిసి ప్రభువును కలుసుకోవడానికి ఎత్తబడతాం. ఈ విధంగా వారు ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. వారిని బలపరుస్తూ ఉన్నారు. వారి దుఃఖంలో వాళ్ళు చనిపోయిన వారి గురించి ఏడుస్తుంటే వారిని బలపరుస్తున్నారు. మనము నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటే వాళ్ళకంటే తెలీదు మళ్ళా ప్రభు వస్తారని, లేపుతారని అయి నమ్మట్లేదు. కానీ మనం నమ్మి విశ్వాసంలో ఉన్నవారు దాని గురించి దుఃఖపడకూడదు చనిపోయిన వారి గురించి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ విశ్వాసులకు గొప్ప నిరీక్షణ. మన జీవితం ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరినొకరు ఓదార్చుకోవాలి. ఈ బోధ కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఓదార్చుకుంటూ ముందుకు సాగాలి. కష్టాల్లో ఉన్నవారిని ప్రోత్సహిస్తూ, క్రీస్తు ప్రభువారిలో నిరీక్షణ గుర్తు చేస్తూ ధైర్యాన్ని ఇవ్వాలి మనందరం. పరిశుద్ధంగా జీవించాలి. ప్రేమతో, బాధ్యతతో జీవించాలి. మరణం అంతిమం కాదని గుర్తుంచుకోవాలి. ఆయన రాకడలో నిరీక్షణతోటి జీవించాలి. ఇలాంటి స్థితిలో గనక మన క్రైస్తవ జీవితం ఉంటే మన జీవితం, మన మార్గం ప్రేమతో నిండినటువంటి ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడాను సిగ్గుపరచనీయకుండా ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.